మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇందాక చాలా మంది పరిచయం చేసుకున్నారు మిగతా వాళ్ళు కంటు నా పేరు హైదరాబాద్ నుంచి వచ్చాము. మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్, నాకు ఒక బాబు, ఇంటర్ కంప్లీట్ అయింది. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. అర్జున్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజునైతే నేను లైఫ్లో మర్చిపోలేను. చాలా హ్యాపీగా వేదిక మీద కూర్చున్న మాకు చదువు చెప్పిన మాస్టర్లందరికీ నా నమస్కారం. నాతోటి చదువుకున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ అంటే 30 years అయిపోయింది. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, వర్కింగ్ మెన్ అవ్వచ్చు, 30 years తర్వాత మనకి మనం ఒక డే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాం అంటే అది అర్జున్ వల్ల. అన్నీ మర్చిపోయి నాకు యాక్చువల్గా ఒక 10 months ఆఫ్ స్పానే ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి బాండింగ్. నేను అన్నాను అర్జున్తో, నాకు ఎవ్వరు తెలియదు ఇక్కడ, నువ్వు మురళి జయప్రకాష్ కొంతమంది తెలుసు, ఇంకెవరు తెలియదు, నాకు కష్టం రావడం అంటే. అలా కాదు, నువ్వు వస్తే అందరూ నేను గుర్తుపడతారు అని అన్నాడు. నేను అయిష్టంగానే వచ్చాను ఇక్కడికి చెప్పాలంటే, కానీ ఇక్కడికి రాకపోతే ఎంత మిస్ అయ్యేదాన్నో. ఇప్పుడు మీ అందరినీ చూసి ఆ చైల్డ్హుడ్ అక్కడ నేనేం చేసేదాన్ని, టీచర్స్ ఎలా చెప్పేవారు, టీచర్స్ వాల్యుబుల్ వర్డ్స్ అన్నీ మిస్ అయ్యేదాన్ని చాలా. ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అర్జున్. ఈ గెట్ టుగెదర్ అనేది మాకు అంత కొత్త కాదు, ఎందుకంటే మేము గత 15 years నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఎవ్రీ సంక్రాంతికి more than 100 members కలుస్తాం. కానీ ఈ గెట్ టుగెదర్ అనేది నాకు సో మచ్ ఆఫ్ స్పెషల్ థింగ్స్ హ్యాపెన్ హియర్. అంటే ఎవరెవరు ఎలా సెటిల్ అయ్యారో, అసలు ఎవరు ఏంటి అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఈ గెట్ టుగెదర్ దీంతోనే ఆగిపోకుండా అట్లీస్ట్ ఒకళ్ళ సజెషన్ కావాలన్నా, వాళ్ళ పిల్లల చదువుల్లో కానీ, లేకపోతే ఏదైనా ఎవరెవరు ఏంటి అని తెలుసుకుంటే ఎవరి ద్వారా మనం వెళ్ళొచ్చు, ఎవరిని సజెషన్ ఇవ్వచ్చు, మనకు ఒప్పుకున్నంతలో ఎవరికి ఏ సజెషన్స్ కావాలన్నా తెలుసుకోవడానికి ఆస్కారం ఉందని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాకు అబ్బాయి అమ్మాయి, బాబు సింగపూర్ వెళ్ళాడు, పాప MBA చదువుకుంటాం. వేరు థ్యాంక్స్ అర్జున్కి. అర్జున్ వల్ల అందరం కలిసాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంటర్ అయినప్పుడు అసలు అల్లరి చేసిన వాడు అసలైన వాడు చాలా నేను వచ్చాడు చాలా కామ్ అయిపోతాడు. మిగతా వాళ్ళు అమాయకులారో దొరికితే నువ్వు అల్లరి తప్పేం చెప్తానంట. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. అందులో కూడా అర్జున్ పేరు కలిపి చెప్పండి. అది అలాంటి ఏమన్నా ఉంటే సరదాగా చెప్తే అప్పుడు గుర్తు తెచ్చుకుని సరదాగా ఉంటుంది. ఇప్పటికి ఏదో ఇంత చెప్పినట్లుగాను బజార్లో రమేష్ జ్యువెలరీ షాప్ ఉంది, అది కూడా నా దగ్గర చదువుకున్నాడు. సరదాగా కలుసుకుంటాం, కలిసి తిరుగుతుంటాం. మాస్టర్ నన్ను అన్యాయంగా కొట్టారండి అంటాడు నవ్వుతూ. నేను ఇప్పుడు కనపడినా అంటూనే ఉంటాను. ఆ తప్పు చేసిన వాడికి గట్టిగా పడింది, నువ్వు అది చిన్న వయసు నుంచే గమనించలేదు. నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. రీయూనియన్ పెట్టేందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను గుబ్బిల్ అనంతలక్ష్మి సచివాణి C section రోల్ నెంబర్ 1 అది. మాది అమలాపురం మెడికల్ షాప్, మాది ATZ మెడికల్ షాప్. మాకు 2 అమ్మాయిలు, పెద్దమ్మాయి MBBS ఫైనల్ ఇయర్, చిన్నమ్మాయి ఫస్ట్ ఇయర్. నేనైతే ఎప్పుడు ఎవరితోటి ఫస్ట్ టైం ఇది మాట్లాడడం, స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ లేదు. కాకపోతే ఇలా కలవడం చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నిజంగానే అర్జున్కి థ్యాంక్స్ చెప్తాను. ఎవరెవరున్నా కానీ ఇలా జరగడానికి ఫస్ట్ రీజనే అర్జున్. చాలా కష్టపడ్డాడు, చాలా ఫోన్ నెంబర్లు తీసుకుని చాలా కష్టం తర్వాత ఇలా జరిగింది. ఏదైనా ఒకటి జరగాలంటే ఏదో ఒక కృషి ఉండాలి, అది ఫస్ట్ మొత్తం అంతా అర్జున్కే వెళ్తుంది. థ్యాంక్స్ టు అర్జున్. హైదరాబాద్ లో ఉంటున్నాం. మా పేరు చర్వ విజయలక్ష్మి. మా అబ్బాయి MBA చేస్తున్నాడు, మా అమ్మాయి MBS. నేను వచ్చేసి మాలాపూర్లో జాబ్ చేస్తున్నాను.
గుమ్మడికాయ. కానీ ఫ్రెండ్స్ అందరినీ కలవడం అనుకున్నాను, అర్జున్ వల్ల కలిశాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరికీ థ్యాంక్స్. నా పేరు రేపల్లి విజయలక్ష్మి సరస్వతి దేవి. నాకు పాప బాబు. పాపకు రీసెంట్ గా 1 month అయింది, మ్యారేజ్ అయింది, అల్లుడు వచ్చాడు. మొత్తం గ్రూప్ లో ఫస్ట్ మ్యారేజ్ అయింది నాకే, అలాగే అల్లుడు వచ్చి కూడా నాకే 1 month అయిందండి. బాబు పాలిటెక్నిక్ అయింది, బీటెక్ చేస్తున్నాడు. పాప డిగ్రీ కంప్లీట్ అయింది, మ్యారేజ్ చేసాం. నేనైతే ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. కానీ ఇలాగ కలుసుకోవడం అయితే చాలా ఆనందంగా ఉంది. అది ఇంకా అందరూ చెప్పేదే అర్జున్ 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 ఎవరైనా చెప్పినా కూడా అర్జున్ వల్లే మనం ఇలా కలిసాము. చాలా ఆనందంగా ఉందండి నాకు అందరికీ కలవడం. అప్పుడే ఎవరు మాట్లాడుకునే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు అందరూ చక్కగా ఒకరొకరు మాట్లాడుకునే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎదురు రాసింది మనసులో అంటే చచ్చినట్టు లేచాడు, ఎల్లు బాబు చేసేవాడు అండి. అలాగే అలాగైతే బాగా గుర్తుగా ఉండిపోయినాడు. మొత్తం ఎంతైతే ఖర్చు అయిందో ఆ ఖర్చులో సగం అర్జున్ పెట్టుకోమని. ఎందుకంటే వాళ్ళకి లాభం ఎక్కువ వచ్చేసింది. అందరూ అందరి మీద చెప్తున్నారు, ఖర్చు ఇచ్చేయచ్చు. మంచి పబ్లిసిటీ. రండి అర్జున్ గారు, మీ కానీ స్టార్ట్ చేద్దాం. రండి సార్. రోల్ నెంబర్ 1 అంటే అర్జున్ గారు కట్టి కబడ్డీ కొట్టండి. అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. అలాగే నా తోటి స్నేహితులందరికీ కూడా నమస్కారం. నా పేరు తామరాడ విష్ణుబాబు. తామరాడ విష్ణుబాబు. తామరాడ విష్ణుబాబు. తర్వాత నాకు 2 పిల్లలు. పెద్దబాబు బీటెక్ చేస్తున్నాడు స్వర్ణాంధ్ర. చిన్నబాబు ఆదిత్యలో 2nd ఇంటర్ చదువుతున్నాడు. 25లో మ్యారేజ్ అయింది. అలాగే నా భార్య సత్యవతి హౌస్ వైఫ్. స్టేజ్ మీదకి వచ్చేయండి ఫ్యామిలీ మెంబర్స్. హౌస్ వైఫ్. అలాగే ఒక చిన్న మెమరీ ఏంటంటే మునగాడి గురించి చెప్పాలి. ఎన్సీలో ఉన్నప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది కదా, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పినప్పుడు మరి టీ అంటే ఏంటని అడిగాడు. క్లాస్ అంటారు కదా, అంటే నాకు క్లాస్లోకి వచ్చి కొత్త కాబట్టి టీ అంటే తామరాడా అన్నారు. అది ఒక స్వీట్ మెమరీ కదా, 8 సంవత్సరాలు ఎప్పటికీ గుర్తేస్తూ ఉంటాడు. అలాగే ఈ ఈవెంట్కి ఎక్కువగా కష్టపడిన మన అర్జున్కి, అలాగే ఈ ఈవెంట్కి బాగా తోడ్పడిన మన సుబ్రు మురళికి, అలాగే తోటి సాధ్యాలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదిక ఇచ్చిన మాస్టర్లకి నమస్కారం. ఐఎమ్ గెటింగ్ సమ్ సో నాతో పాటు చదివిన నా మిత్రులకి నమస్కారాలు. నా పేరు షేక్ అక్బర్ బాషా. ముందుగా చూడండి మీరే అనుకోండి. నేను 8B సెక్షన్ రోల్ నెంబర్ 19. గుర్తున్నాను అందరికీ. ఓకే, సో కరెంట్లీ నేను క్యాప్జెమినీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. నాకు ఒక భార్య, 2 పిల్లలు. సో చిన్నబాబు LKG అండ్ పెద్దబాబు 2nd క్లాస్ జాయిన్ అవుతున్నాడు. 2017లో చేసుకున్నాను. సెటిల్ అవ్వాలి. మెమరీస్ ఏం లేవా? మెమరీస్ అంటే నేను 92 to 95లో 7A నావల్ యూనిట్ NCCకి క్యాడెట్ కెప్టెన్. మా సార్ ఈయన ప్రసాదరావు గారు. నేను నేర్చుకుంది నా లైఫ్లో యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సార్ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను.
ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను యాక్చువల్గా. అప్పుడు ఎవరో వెహికల్ ఒకటి డ్యామేజ్ చేశారు, చేసి స్కేల్ ముక్క ఒకటి కింద పాడేస్తే అది నేను ఏదో అకతాయితనంగా లైక్ చిన్న పిల్లడే కాబట్టి తీసి చేతిలో పెట్టుకున్నాను. ఆ మూమెంట్లో చూసిన వాళ్ళందరూ టైలర్ హై స్కూల్ మెయిన్ బిల్డింగ్ వాళ్ళంతా నన్ను అక్యూజ్ చేశారు. సార్ దగ్గరికి వెళ్ళాం, సార్ కూడా టీసీ ఇచ్చేస్తాను, మీ ఫాదర్ని తీసుకురండి అది ఇది అని చెప్పి చాలా హడావుడి చేశారు. అప్పుడు దాని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే ఏదైనా వస్తువు కింద ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు టచ్ చేయకూడదు అన్న విషయం మాత్రం నేను ఫస్ట్ చేశాను. ఎందుకంటే నేను ఎక్యూజ్ అయిపోయాను యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో. అది నాకు లైఫ్లో చాలా స్వీట్ మెమరీ అని నేను అనగానే ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ యాక్చువల్లీ. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఎక్కడైనా ఏదైనా ఉన్నా సరే దాన్ని టచ్ చేయకుండా ఉండడం అన్నది అంతే. అగస్తిగూడెం చేశాను, ట్రెక్కింగ్ క్యాంప్ అండి. అగస్తిగూడెం ట్రెక్కింగ్ క్యాంప్, హరిద్వార్ కాదు, అది పెద్ద క్యాంప్, అది కేరళ వెళ్ళింది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గురువులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్, మై స్కూల్ మేట్స్ అందరినీ ఒకసారి చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా నేను లాస్ట్ థర్స్డే ఫిక్స్ అయ్యాను, ఒక వీక్స్ కాలేజ్ చేస్తాను టెంటెడ్, బట్ రాకుండా ఉండుంటే చాలా మిస్ అయ్యాను. Coming to my personal, I am working as solution architect in Caption there in Bangalore. So almost 18 years I have a software experience. So I used to deal with all the telecom technology networks. And I have 2 kids. Elder one is studying in 9th class and younger one is in 5th class. And my wife is also, she is also working and she is also supporting a lot to me. And yeah, my parents, so my friends, and under support valla now I am in this stage. So I have to remember all my teachers, all my parents, and my friends, everybody on this auspicious occasion. Thanks. Okay, thank you. But నేను 9th Bలో ఇక్కడికి వచ్చాను, టైలర్ స్కూల్ జాయిన్ అయ్యాను. సో అప్పుడు మా బీ సెక్షన్లో ఏమంటే లేడీస్ క్లాస్ లీడర్స్. సో వాళ్ళు బాగా సినిమా చూపించారు, ఏదో చేస్తే మొత్తం ఈ విషయంలో అదే చెప్పండి. అబ్బాయిల్ని బాగా జస్ట్ ఇలా కలిపి స్టేజ్ బెంచ్ బాగా పనిష్మెంట్స్ ఇచ్చారు. సో అందుకని 10th వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు కాదు, మేము లీడర్స్ అయ్యాము, నేను తేజవంతులు శ్రీనివాసన్. సో ఆబ్వియస్గా మేము కూడా అదే చేసేసాం, కాకపోతే వాళ్ళు ఎక్కడ నిల్చోబెట్టాం. నా స్నేహితులందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా థ్యాంక్స్. అర్జున్ లేకపోతే ఇది జరిగేది కాదు. అలాగే గుగ్గిల మురళి కూడా నేనున్నాను వెనకాల, నువ్వు గ్యాదర్ చేయి, నేను చూసుకుంటాను ఈవెంట్ కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా ఇది అంత సక్సెస్ఫుల్గా జరిగేది కాదు. ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే మనదే అనుకుని చేయాలి అందరూ కలిసి. అది ఇక్కడ గుగ్గిల మురళి ఫస్ట్ సపోర్ట్ ఇవ్వడం అండి, ఇది మొత్తం ఈ నెంబర్లు గ్యాదర్ చేసి ఇది ఏ ఒక్కరోజు జరిగింది కాదు. అర్జున్ గారు ఎప్పటి నుంచో చాలా ముందు నుంచి ఒకటి ఈ ఒక్కరిని వదలకుండా, ఈ ఒక్క ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరిని అడిగి నెంబర్ తీసుకుని పర్సనల్గా ఫోన్ చేసి కనుక్కుని ఇలా చేశాడు. చాలా సంతోషం. నాకు ఒక బాబు పాప, ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉంటున్నాను, చేపల చదువు చేస్తున్నాను. అలాగే మా డాడీ ఫైనాన్స్ బిజినెస్ చూస్తున్నాను. అందరికీ నేను ఆల్రెడీ సైలెంట్ అనుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాబు పాప. బాబు ఏమో 7th క్లాస్ చదువుతున్నాడు, పాప ఏమో 2nd క్లాస్ చదువుతున్నాడు. పని ఏం లేదు, బిజినెస్ చేస్తున్నాను. అవుతుందన్న జ్యువెలరీ. అదే అదే బంగారం కొనుక్కోవాలి.
నేను బెంగళూరులో ఐటీ కంపెనీ బిఎస్సి టెక్నాలజీలో డెలివరీ మేనేజ్మెంట్ పనిచేస్తున్నాను. ముందుగా ఈ ఈవెంట్ అందరూ చెప్పినట్టే చాలామంది కోఆర్డినేట్ చేసి మనందరినీ ఈ స్టేజ్ వరకు రప్పించారు. ముందు దాంట్లో ఫస్ట్ పేరు అర్జున్, నెక్స్ట్ అదేవిధంగా ఊళ్ళో ఉండి కుమార్, మురళి, అలాగే చాలామంది కుమారు వీళ్ళందరూ కలిసి మనందరినీ ఈరోజు ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చారంటే దాని వెనకాల ఎంతో కృషి ఉందని చెప్పి నేను నమ్ముతాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బ్రింగింగ్ us together here. And I'm married with 2 kids. పాప almost 7th class చదువుతుంది, బాబు 4th class. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామకృష్ణ మాకు పేరవాటం కూడా లేదు, ఫిక్స్డ్ రేట్. నా పేరు రామకృష్ణ. నాకు ఒకసారి పెళ్ళి అయింది, అక్కడ జ్యోతి ఉంది, నాకు 3 పిల్లలు. ఏమనుకోలేరా బాబు, నిజం చెప్పు. ఒకసారి పెళ్ళి ఒకసారి పెళ్ళి చెప్పమ్మా. పెద్ద బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాడు, ఇంకో 2 రత్నాలు ఉన్నాయి ఇక్కడ, వీళ్ళిద్దరు కామన్ పిల్లలు. పెద్ద అబ్బాయి పేరు యోగేష్, ఇంత అమ్మాయి. చాలా కష్టపడి ఇక్కడ దాన్ని తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ నా పేరు అప్పన్ కుమార్. నాది మెడికల్ హోల్సేల్ షాప్, సర్టికల్స్. అదే నెల నెల హోల్సేల్ కదా, నెల నెల కంపకొచ్చుగా కొనుక్కున్నాడు, అక్కడికి వెళ్ళొచ్చు. నా మిసెస్ పేరు స్వప్న. నాకు 2 పిల్లలు, అబ్బాయి అమ్మాయి. సంతోష్ సంతోష్ 9th చదువుతున్నాడు, మేఘన 7th చదువుతున్నాడు. పేరు గద్దడ సంగాత్రి. నేను మిమ్మల్ని అందరినీ ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. స్వీట్ మెమరీస్ గుర్తున్నట్టు చెప్పడానికి. నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని, అండ్ హెచ్ఆర్ ఎల్ఎల్బీ చేసి హెచ్ఆర్ జాబ్ చేసేవాడిని. ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో నేను ఫార్మింగ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ పెట్టాను. అంటే నాకు ఒక పాప 10th class చదువుతుంది. దయచేసి అందరూ గమనించండి, ఒక క్షణం బ్రేక్ తీసుకుని అందరూ భోజనం చేసి వచ్చి తర్వాత మళ్ళీ కొనసాగింపుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందరూ సహకరించి కింద ఫ్లోర్లో హాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆత్మీయ విందు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా విందు చేయవలసిందిగా కోరుతున్నాం. 185 నాది, 180 తనది. నా ముందర కూర్చున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ స్క్వాడ్ వచ్చారు, వచ్చి అందరినీ చెక్ చేస్తున్నారు. అందరినీ చెక్ చేస్తుంటే వచ్చి నీ జేబులు చెక్ చేస్తాను, ఏముందో తీయ అన్నారు. తీయట్లేదు. సార్ 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 అంటున్నాడు. నా టెన్షన్, మొబైల్ ఏదో పెట్టుకొచ్చేసాడు, అమ్మో ఎలాగా అనుకున్నాను. ఎన్నిసార్లు బతిమాలినా సార్ 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 సార్. తీరా చూస్తే ఆ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చాడు, ఇక్కడ దొంగలు పెట్టుకొచ్చాడు. ఇది ఇప్పటికీ మా ఫ్యామిలీలో అందరికీ చెప్తాను, మా పిల్లలతో సహా అందరికీ చెప్తాను. ఎగ్జామ్ రాకుండా స్క్వాడ్ వచ్చింది, వాళ్ళు జోబు చెక్ చేస్తారు సార్. ఏం చేస్తారు అంటే ఇవాళ ఆదివారం కదా, మన ఏంది ప్రసాదరావు గారు ఆదివారం నాడు నాన్ వెజ్ తినరు. అందుకోసం రండి. అంటే ఇది వీక్ చిన్నపిల్ల చిన్నపిల్లంతా వచ్చారు. అర్జున్ గారు ఒకసారి
దేవి, విమల, అనూహ్య, జ్యోతి అన్ని రావాలి. ఇప్పుడు ఎలాగా తిరుగుతున్నారు అలాగే క్యాబ్లో కూడా చిన్నపిల్లలు కూడా ఇది ఆడారు. ఫాస్ట్ స్లో కానీ ఫాస్ట్ గా చప్పటి కొట్టండి ఇలా లేడీస్ కి. నేను స్టాప్ అన్నప్పుడు ఓకే రెడీ తిరగాలి ఫాస్ట్ గా. ఫాస్ట్ నేను చెప్పిన తర్వాత అప్పుడు అయ్యో సార్ రెడీగా ఉండండి. అక్కడ పాటలు ఆపేస్తున్నారు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. పల్లెటూళ్ళలో పంచాయతీలు, పట్టణాలలో ఉద్యోగాలు. అది ఇది ఏమని అన్ని రంగములా మొత్తానికి ఓడి సాంగ్స్ ఎంత స్లోగా నెమ్మదిగా ఓకే సార్ మీరండి అర్జున్ గారు ఒకసారి రండి పై అర్జున్ గారు అది కూడా ఆయన వయసులో ఉన్నారంట ప్రిపేర్ అసలు లేదు చెప్తాం తానే ఒకసారి ఏం కాదు చూడండి రెడీ
ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీతో పాటు వచ్చాను నేను, మా వైఫ్ నాగమణి, నా పిల్లలిద్దరు అమృత, హర్షిత. వాళ్ళకి పిల్లల్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ 30 years లైఫ్లో అంటే జరిగిపోయిన కాలంలో నేను మోస్ట్లీ చాలా వరకు ఎవరి ఫేస్లో కూడా గుర్తులేము. మరి గుర్తులేవా ఏం లేవా అందరూ అరే అలా అని కాదు, నేను 8th మీతో నేను విడిపోయా. మీరు చాలా వరకు ట్రావెల్ అయ్యారు, 9th 10th ఆల్మోస్ట్ 10th డిగ్రీ కూడా. కొంతమంది ఇంకా లోకల్లో ఉండి కూడా అందరూ పరిచయాలు ఉన్నారు. నాకు ఇంతమంది ఫ్రెండ్స్ జెంట్స్ మ్యాక్సిమం కొంతమంది పరిచయం ఉన్నారు, అది ఫేస్ గుర్తుంది. లేడీస్ అయితే మోస్ట్లీ ఎవరు గుర్తులేరు. రూబీ అనుకే పేరు కూడా నేను ఎవరైనా అడిగారు కదా చెయ్యి ఇద్దరు ఆడవాళ్ళు అదే అమ్మాయి ఎంపీసీ అవుతుంది, అమ్మాయి ఎంపీసీ అవుతుంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏం చెప్పాలి ఇంకా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మోస్ట్లీ ఏమి గుర్తు చెప్పండి. గజ్జేని కాదు, లైఫ్లో రన్నింగ్లో పడిపోయి ఏమి కేవలం అవన్నీ రిమెంబర్ చేసుకున్నాం, గుర్తు చేసుకున్నాం అని ఇవాళ రావడం జరిగింది. అసలు ఎటువంటి మూమెంట్స్ ఉన్నాయి మంచిగా జరిగినా ఏమిటన్నది అంటే నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది జరిగిందా, ఒక నాతో ఉన్న షేర్ చేసుకోవడానికి ఎవరైనా చెప్తే నేను వినడానికి రెడీగా ఉన్నా, గుర్తు తెచ్చుకోవడానికి కూడా వినడానికి కాదు. అదే ట్రై చేద్దాం. ఓకే మోస్ట్లీ నేను చేసుకున్నాను కాదు, నా అభిప్రాయం తెలిసిపోతాను. డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా
అండ్ ఇప్పుడు జెంట్స్ అయిపోయారు కాబట్టి లేడీస్ లేడీస్ అందరూ మా లక్ష్మీదేవి కష్టపడి రండి ఒకసారి అందరూ వేస్తే బాగుంటుంది. తల్లు నెక్స్ట్ Thank you.
మొగలే షాపు నుంచి చాకాయ పెట్టుకొచ్చాడు మొగలే కోసం గట్టిగా చెప్పట్లా విషయాన్ని గుర్తు చేస్తాను. మన చదువుకున్న దినాల్లో మనం ఫోటో తీసుకోవడానికి కూడా అవకాశం లేవు. 30 years అయిపోయింది. ఈ విధంగా అందరం కలుసుకోవడానికి వెనకాల తర్వాత అర్జున్ 3 సంవత్సరాలు ట్రై చేస్తా ఉన్నాడు. నాకు పూర్వ దేశాన్ని గుర్తొచ్చేసింది అనమాట. నేను చెప్తున్నా ఏంటంటే అప్పుడు మనం అందరం కూడా కల్ముషమైనటువంటి వారిగా ఉండేవాళ్ళం. ఇప్పుడంటే చాలా టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు మనం వింటా ఉన్నాం. కానీ అప్పుడు దినాల్లో చాలా చక్కగా అంటే ఇందాక టీచర్స్ కూడా చెప్తూ వచ్చారు. ఏం చెప్పారంటే మేము బాగా ఇష్టపడినటువంటి బ్యాచ్ ఏదైనా ఉందంటే మీదే. ఎందుకంటే అప్పుడు మనం చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళం. చదువుకున్నాం. ఇప్పుడు చాలా మంది టీచర్స్ ఉన్నారు. తర్వాత
పొలిటీషియన్స్ ఉన్నారు, తర్వాత వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. నిజంగా మా అందరం కూడా నా వాటి నేను కూడా దేవుడి వల్ల చాలా వరకు దేవుడు సహాయం చేస్తూ వచ్చాము. నా భార్య నా కుమార్తెతో వచ్చాము. నిజంగా మీ అందరినీ చూసినప్పటికీ చాలా సంతోషం ఉందన్నమాట. ఎందుకంటే ఆ దినాల స్టాండర్డ్స్ వేరే. ఒకవేళ నేను నా భార్య దొరికాను, మీరు కొంతమంది కూర్చోవాలంటే భర్తలు భార్యగా దొరికారు. వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పెంచుకుంటే వాళ్ళ పిల్లల్ని చాలా చక్కగా పెంచుకుంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ దినాలు చాలా టీచర్స్కి లోబడి, టీచర్స్ మాటకి లోబడి వాళ్ళు చెప్పింది చేసేవారు. ఇప్పుడు దినాలు తెలుసుకోవడం మనం చాలా చూస్తున్నాం, వెంటున్నాం, టీవీస్లో పేపర్స్లో వెళ్తున్నాం. కానీ ఆ దినాలు గుర్తు చేసుకుంటే చాలా అక్బర్, తర్వాత వీళ్ళందరినీ చూడటం కళ్యాణి, తర్వాత శ్రీను, ప్రసాద్, చాలా మంది అందరూ ఒకటే ఫ్రేమ్ లో చూడటం చాలా సంతోషం. సరే ఫ్రెండ్స్, జెంట్స్కి లేడీస్కి థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రోగ్రాము మన అర్జున్, మురళి పేరు పేరున జియా మన ప్రజలు మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఈ మీట్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం, దీని వెనకాల ఉన్న కృషి పట్టుదల 3 సంవత్సరాల నుంచి చెప్పారు. కృషికి అర్జున్ నా పాత్ర కదా. నేను చాలా హ్యాపీ మూడ్ లో చాలా ఎంత సంతోషకరమైన స్టేజ్ క్రియేట్ చేసి ఇంత మంచి సందర్భం మనోడు చెప్పింది ఏంటంటే హ్యాపీగా ఉన్నట్టే నేను నీకు అన్నాడు. అడగదు ఏదో చెప్పాలనే బయటకెళ్తారు, చెప్పకపోతారు, మాకు రావట్లేదు. ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, దిస్ ఇస్ ఫస్ట్ టైం. అయితే వన్ అండ్ ఓన్లీ వైఫ్ మా పెద్దబాబు త్రివేద్, కే త్రివేద్, చిన్నబాబు అక్షిత్, కే అక్షిత్. నా వయసు కే శ్రీనివాసరావు అంటే మీ అందరూ తెలుసు కదా. ఈ బుద్ధిగా పిలిచేది గుర్తు చెప్పుకుంటాను. వాడు చిన్న స్నేహితుడు కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సో మెనీ థ్యాంక్స్. పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నులా పెట్టుకున్నా, టిక్కీ బొట్టే పెట్టుకున్నా, పెట్టుకున్నులా పెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా, చుట్టుకున్నులా చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నులా దిద్దుకున్నా, నీ కూతురు ముస్తాబురో
అవును రాను అసలు సాంగ్ కుర్చీ పడబెట్టే Jaisa chashma laga
తర్వాత అలాగే అప్పుడు రాకుమారు మేమందరం కూడా దీనికి సపోర్ట్ ఇచ్చి కొద్దిగా ప్రోత్సహించాం. అలాగే ఈ గెట్ టుగెదర్ ఇది సంవత్సరాల తర్వాత ఇంటికి 30 సంవత్సరాల తర్వాత మనం చేసుకున్నామంటే మాటలు కాదు. అర్జును మా అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి దీనికి పునాదిని వేసాడు. అలాగే ఈ గెట్ టుగెదర్ చాలా మంది అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసిన దీనికి మాత్రం మురళి కూడా ఆర్జీ పోసాడండి. కాబట్టి మనందరినీ ఈ విధంగా అసలు ఇక్కడ దాకా మనకి ఈ స్టేజ్ మీద దాకా తీసుకొచ్చిన మన అర్జున్కి చిన్న సన్మాన కార్యక్రమం. అలాగే మనకి ఈ చేయూతనిచ్చి అమౌంట్ ఎంతైనా పర్వాలేదు, ఎంత వచ్చిందో చేసిన తర్వాత మిగతా అమౌంట్ కూడా నేను చూసుకుంటాను, నాకు అందరూ వస్తే చాలు, ఎంత ఎంత నేను ఖర్చు పెట్టుకుంటానని చెప్పి మురళి సపోర్ట్ ఇచ్చి చేసినందుకు మురళి గారు కూడా సన్మానం చేస్తే మనకు కొద్దిగా తీర్చిదిద్దుగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా స్టేజ్ మీద రావాలి. మిక్సీలు కుక్కర్లు అన్ని రెడీ పెట్టుకుని మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాను. అర్జున్ ఫ్యామిలీతో
గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు బుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో